హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళందరికీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో నిర్మించినటువంటి ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు చాలా వరకు కూడా ఇంకా అసంపూరితంగా అయితే ఉన్నాయి. సో వీలైనంత త్వరగా ఈ అసంపూరితంగా ఉన్నటువంటి ఇళ్లను పూర్తి చేసి త్వరలోనే అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ముఖ్యంగా ఈ పర్టిక్యులర్ కేటగిరీ వాళ్ళకు మాత్రమే మొదటి ప్రాధాన్యత అయితే ఇస్తూ ఉన్నారు. ఈ లిస్ట్‌లో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే పంపిణీ చేయబోతున్నారు. ఇక అలా ఏ లిస్ట్‌లో ఉన్నటువంటి వాళ్ళకు ఇవ్వబోతున్నారు, ఏ తేదీ నుంచి ఈ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను పంపిణీ అయితే చేయబోతున్నారు, ఈ సమాచారం గురించి వీడియోలో క్లియర్‌గా అయితే చెప్తాను. తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ఫైనల్‌గా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్‌లో అడగండి, నేను రెస్పాండ్ అయితే అవుతాను. ఫస్ట్ టైం ఛానల్ చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆన్‌లో అయితే పెట్టుకోండి. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్ కూడా విజిట్ చేయండి. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే, తెలంగాణ రాష్ట్రంలో చాలామంది కూడా ఈ డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల కోసమైతే ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే త్వరలోనే వీటి మీద ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే ప్రకటించబోతుంది. ఇప్పటివరకు గత ప్రభుత్వ హయాంలో నిర్మించినటువంటి డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు అనేటువంటివి కొంతమేరకైతే అసంపూరితంగా ఉన్నాయన్నమాట. వివిధ నిర్మాణ దశల్లో అయితే ఉన్నాయి. వీటన్నిటిని కూడా నిర్మాణం అనేది పూర్తి చేశాక పర్టిక్యులర్‌గా వచ్చేసి మనకు L2 కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళకైతే పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో, మనకు ఈ ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తులు చేసుకున్న తర్వాత ప్రజాపాలనలో అర్హులను L1, L2, L3 కేటగిరీలుగా డివైడ్ చేయడం అయితే జరిగింది. సో, 3 కేటగిరీల్లో వచ్చేసి L2 కేటగిరీలో చాలా అంటే చాలామంది అయితే అత్యధికంగా అర్హులు ఉండడంతో సో, కొంత మేరకు ఈ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను L2 కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళకు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. మీరు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు అప్లై చేసుకొని ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్‌లో పెట్టి తెలియచేయండి. మేము డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్నాము అని. ఓకేనా? సో, ఇలా వచ్చేసి మనకు మొట్టమొదటగా ఈ L2 కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళకైతే మొదటి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. వాళ్ళకి పంపిణీ అయితే చేస్తారనమాట. ఓకేనా? మీరు ఏ కేటగిరీలో ఉన్నారు అంటే L1లో ఉన్నారా? L2లో ఉన్నారా? L3లో ఉన్నారా? అనే విషయం తెలుసుకోవాలి అనుకుంటే మనకు ఇది ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి వెబ్సైట్ అనమాట. ఈ వెబ్సైట్ ద్వారా మీరందరూ కూడా ఈజీగా తెలుసుకోవచ్చు. ఓకేనా? సో, అది ఎలాగో ఇప్పుడు నేను మీకు వన్ బై వన్ అయితే ప్రాసెస్ చూపిస్తాను. వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి నేను చెప్పేటువంటి స్టెప్స్ అన్నిటిని కూడా ఫాలో అప్ చేసి మీరు కూడా చెక్ చేసుకోండి. వెబ్సైట్ ఓపెన్ చేయగానే మీకు పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. దాని తర్వాత ఇక్కడ అప్లికేషన్ సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ 4 ఆప్షన్స్ అయితే వస్తాయి. మొబైల్ నంబరు, ఆధార్ నంబర్, అప్లికేషన్ ఐడి, ఎఫ్ఎస్సి కార్డ్ నంబర్ అని. సో, ఇందులో ఆధార్ నంబర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అందరి దగ్గర కామన్‌గా ఉంటుంది కాబట్టి. మీ ఆధార్ నంబర్ ఇక్కడ ఎంటర్ చేసుకొని సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీకు స్టేటస్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. మీ యొక్క స్టేటస్. నేను ఇక్కడ నంబర్ అయితే ఎంటర్ చేసి చూపించలేదు. అందువల్ల మీకు ఓపెన్ కాలేదు. మీ యొక్క డీటెయిల్స్‌తో మీరైతే ఓపెన్ చేసి ఒకసారి చెక్ చేయండి. అక్కడ క్లియర్‌గా తెలుస్తుంది. ఏ లిస్ట్‌లో ఉన్నారు అనని. ఓకేనా? దీన్ని బట్టి అయితే మీరు గనుక L2 కేటగిరీలో ఉన్నట్లయితే మీకు ఈ డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు 2 బీహెచ్‌కే ఫ్లాట్స్ అనేటువంటి వాటిని ఇవ్వటం అయితే జరుగుతుంది. ఓకేనా? సో, ఆల్‌మోస్ట్ ఆల్ చాలా వరకు కూడా కొన్ని జిల్లాల్లో ఈ డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు అనేటువంటివి పూర్తి అయిపోయినాయి నిర్మాణ పనులన్నీ. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఇంకా కూడా అసంపూర్తంగా అయితే ఉన్నాయన్నమాట. వీటన్నిటిని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారయ్యా అంటే మనకు మాక్సిమం ఏప్రిల్ నెల నుంచి అయితే ఈ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను అర్హులైనటువంటి వాళ్ళకు పంపిణీ చేసే అవకాశాలు అయితే ఉండొచ్చు. ఎందుకంటే ఆ ఏప్రిల్ నెల నుంచే ఇందిరమ్మ ఇండ్లు రెండవ విడతను కూడా పంపిణీ అయితే చేయబోతున్నారనమాట. మొదటి విడత కింద నియోజకవర్గానికి 3,500 ఇండ్లను పంపిణీ చేసేశారు. ఇక రెండవ విడత కింద కూడా మనకు ఏప్రిల్ నెల నుంచి అయితే పంపిణీ మొదలుపెట్టబోతున్నారు. ఓకేనా? మీకు ఇంటి స్థలం కావాలి అంటే మీరు ఇల్లు కట్టుకుంటానంటే ప్రభుత్వమే దానికి గల ఆర్థిక సహాయాన్ని అయితే అందిస్తుంది. లేదు ప్రభుత్వాన్ని ఇల్లు కట్టించే విధంగా మీరు గనుక అప్లికేషన్స్ పెట్టుకున్నట్లయితే అలాగే మీకు రావాల్సినటువంటి ఆర్థిక సహాయం బేస్ చేసుకొని ఇంటి నిర్మాణం అనేది కంప్లీట్ చేసి మీకైతే అప్పచెప్పడం జరుగుతుందండి. ఓకేనా? సో, ఇలా అండి. ఇప్పుడు లాస్ట్‌కొచ్చేసి మనకు ఏప్రిల్ నెల నుంచి అయితే ఈ డబుల్ బెడ్‌రూమ్ ఇల్లును కూడా పంపిణీ చేసే ఛాన్స్ అయితే ఉండొచ్చు. బట్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది అందజేస్తూనే ఉంటాను. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్‌గా పెట్టేటువంటి వీడియోస్‌ని ఫాలో అప్ చేస్తున్నాను గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.